నెట్వర్క్ ప్రేక్షకులకు, వీక్షకులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం నందు కోడి పందాల వీరి ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం నందు కోడి పందాలను ప్రారంభించిన సంఘ సేవకులు డికేడి సత్యనారాయణ. పలుచోట్ల ఘనంగా జరిగిన భోగి ఉత్సవాలు. కుటుంబ సమేతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో నేత్రపర్వంగా జరిగిన గోదా రంగనాథుల కళ్యాణం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే అసలైన సంక్రాంతి పండుగ ఉంటుందంటున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సినీ నటి శ్యామల. పంటల ఉత్సవంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. భోగి మంటలను వెలిగించారు. చక్కటి రంగవల్లుల మధ్య కర్రలను నుంచోపెట్టి భోగి మంటలు వేశారు. భారతీయ సనాతన ధర్మంలో సంక్రాంతి పండుగకు విశేష ప్రాధాన్యత ఉందని, ప్రకృతికి ఈ పండుగకు చాలా దగ్గర సంబంధం ఉంటుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పెద్ద పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆశించారు. జంగారెడ్డిగూడెంలో ఎస్వి కంటి ఆసుపత్రి వద్ద ఆయుర్వేద మెడికల్ షాప్ నిర్వాహకులు కుండా సత్యనారాయణ శాస్త్రి అలియాస్ రాము మాస్టర్ ఇంటి వద్ద ఆవు పిడకలను ఉపయోగించి భోగిమంటలు వేశారు. ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ఆవు పిడకలకు నిప్పంటించడం ద్వారా ఆరోగ్యదాయకమని రాము మాస్టర్ సిటీ న్యూస్తో పేర్కొన్నారు. కేవలం కర్పూరం, ఆవు పిడకలతో భోగిమంటలు వేసే సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. హిందూ బంధువులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ధనుర్మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ, సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి పండుగని ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఈరోజు విశిష్టత ఏంటంటే, వైష్ణవ సంప్రదాయం ప్రకారం గోదాదేవి శ్రీరంగనాథంలో ఐక్యమైందని చెప్పేసి అని భావిస్తారు. ఆ సందర్భంగానే ఈరోజు గోదాదేవి కళ్యాణం కూడా చాలా విశేషంగా జరిపిస్తారు. అదేవిధంగా భోగి అంటే భగ అని మంట పుట్టించేదని కూడా ఒక రకమైన అర్థం వస్తుంది. అదేవిధంగా ఈరోజు పిల్లలకి రేగిపళ్ళు పోస్తారు. అంటే వాళ్ళకు ఉండే దిష్టి పోయేలాగా పిల్లలందరూ కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. ఏదేమైనా మన సనాతన ధర్మంలో ప్రతి పండుగకి ఒక విశిష్టత ఉంది. ఈరోజు ఆవు పిడకలతో మంట వేయడం ద్వారా దాని వచ్చే పొగ ఆక్సిజన్ రూపంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాన్ని కలుగజేస్తుందని, ఈ భోగి ప్రతి ఒక్కరికి కూడా భోగభాగ్యాలు కలుగజేయాలని చెప్పేసి అని విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రతి సనాతన ధర్మవాదులందరినీ కూడా కోరుకున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్ నందు రత్న క్యాటరింగ్ సెంటర్ నిర్వాహకులు వెత్స వెంకటేశ్వరరావు ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు చేయించారు. ముత్యాల రంగవల్లులను వేశారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ చక్కటి గీతాలు ఆలపించారు. కట్టెల పొయ్యి మీద ఆడపడుచులు పాయసం తయారు చేశారు. ఎడ్ల బండి ఏర్పాటు చేసి పల్లెటూరు వాతావరణం వచ్చేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ ప్రాంత వాసులందరూ ఒక్కటై సమైక్యంగా భోగి మంటలు వేసి సాంప్రదాయ దుస్తులతో అలరించారు. ఇటువంటి వేడుకలు సామూహికంగా నిర్వహింపబడటంపై వెంకటేశ్వరరావు కృషిని సిటీ న్యూస్తో ప్రియదర్శిని మాట్లాడుతూ కొనియాడారు.
మారుతినగర్ రత్న క్యాటరింగ్స్ దగ్గర ప్రతి సంవత్సరం మేము అందరం భోగి, సంక్రాంతి, కనుమ పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటామండి. అదేవిధంగా ఈరోజు భోగి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి, అలాగే గంగిరెద్దులతో, పాతకాలం నాటి ఆచారాలతో ఇక్కడ ఎద్దుల బండి పెట్టి మేము అంగరంగ వైభవంగా ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరం కలిసి జరుపుకోవడం జరుగుతుంది. రత్న క్యాటరింగ్స్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము అందరం పండుగ చాలా బాగా జరుపుకుంటాం. అందరికీ మా అందరి తరపున భోగి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. రత్న క్యాటరింగ్ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడేది. ప్రతి సంవత్సరం కూడా భోగి, సంక్రాంతి పండుగ మా ఇంటి దగ్గర అంగరంగ వైభవంగా చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క భోగి ఒక ప్రసాదాన్ని తీసుకుని అందరూ వెళ్తున్నారు. గత 5 ఏళ్ళుగా ఇక్కడ భోగి పండుగ చేస్తున్నాం. ప్రతి ఏడు మాకు జనం అభివృద్ధి బాగా వస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. జంగారెడ్డిగూడెంలో రావూరి జంక్షన్ వద్ద భోగి మంటలు వేశారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో భోగి మంటలు వేయడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి ఈ రోజున భోగి పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున జంగారెడ్డిగూడెం రావూరి జంక్షన్లో కూడా భోగి మంటను వేసి మరి ప్రజలందరూ కూడా ఈ భోగి మంట దగ్గర ఆరాధిస్తున్నారు. మరి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ భోగి, మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పండుగ. ఇది మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా చేసుకునే పండుగలో ఈ భోగి, సంక్రాంతి ఒకటి. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని, ప్రతి కుటుంబం కూడా సిరిసిల్లాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో పంగిడిగూడెం రోడ్ నందు సబ్స్టేషన్ వద్ద కొల్లేపర కృష్ణారావు కుటుంబం భోగి మంటలు వేశారు. కుటుంబం అంతా ఒకే చోటుకు చేరి ఆనందోత్సాహాల మధ్య సరదాగా గడిపారు. కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవరాలు, ముని మనవళ్లతో భోగి మంటల వద్ద కాసేపు చక్కటి గీతాలతో అలరించారు. ప్రతి ఒక్కరికి పెద్ద పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి తరుణాలకే పంచపరవాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే. స్వామి శరణమయ్యప్ప. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు భోగి సందర్భంగా మా యొక్క కొల్లేపర్ గ్రూప్ అందరూ కూడా మా చిన్నబ్బాయి ఆనంద్ గారి ఇంటి ఎదురుగుండా భోగి మంటలు ఏర్పాటు చేశాం. అందరూ కూడా పాల్గొని ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప.
జంగారెడ్డిగూడెంలో పలు కూడళ్ల వద్ద నివాసాలు, దుకాణ సముదాయాల వద్ద భోగి మంటలు వేశారు. కుటుంబ సమేతంగా ప్రజలు పాల్గొన్నారు. భోగి అనేది ఆంధ్రులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒక్కటి. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకు భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలను వేస్తుంటారు. సంక్రమణ మహాపర్వానికి ముందు రోజును భోగి పర్వం అంటారు. ఆనందంగా పొందేదానిని భోగం అంటారు. అలాంటి భోగం అనుభవించవలసిన రోజుని భోగి అంటారని తెలియజేస్తున్నారు. ఇటువంటి పర్వదినం రోజునే గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందింది అంటే రంగనాథుని అనుగ్రహాన్ని పొందింది. భోగి పండుగ విశేషాన్ని పురాణ ఇతిహాసాల ద్వారా తెలుసుకోవచ్చని పండిత పురోహితులు తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు చోట్ల సామూహికంగా భోగి మంటలు వేసుకుని పలువురు సందడి చేశారు. కాయ్ రాజా కాయ్ అంటూ కోయిలగూడు మండలం రామానుజపురం కోడిపందాల బిరులు దద్దరిల్లాయి. ఊహించని రీతిలో పందెం రాయుళ్లు తరలివచ్చారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పందెలను తిలకించారు. బుల్లెట్ వాహనాన్ని గెలుపొందిన పందెందారుడికి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. బుల్లెట్ను డ్రైవ్ చేస్తూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బిరి వద్ద సందడి చేశారు. టొబాకో బోర్డు చైర్మన్ పరిమి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కోడి పందాలను తిలకించేందుకు 3 అంతస్తులు, బహుళ అంతస్తులను సైతం ఏర్పాటు చేయడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎక్కడా ఎటువంటి తోపులాట్లకు తావు లేకుండా పందెలు నిర్వహించారు. సై అంటే సై అని మాదిరిగా కోడిపుంజులు పందెల బిరిలోకి దిగాయి. కేవలం ఈ ప్రాంతానికి చెందిన పందెల రాయుళ్లే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తరలివచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన వారు సైతం పందాలను చూసేందుకు కాయడానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి 3 రోజుల పాటు నిర్వహించే కోడి పందాలను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని అన్నారు. కుటుంబ సమేతంగా చక్కటి వాతావరణంలో ప్రతి ఒక్కరూ తిలకించాలని కోరారు. పందెం కోడి ఆటే వేరు, అది చిన్న పెద్ద తేడా లేదు. పైసా రేసు ఆటే మొదలు, మరి పందెం కోడి ఆటే మొదలు. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి కొట్టాలంటూ. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి నాలేనంటూ. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి కొట్టాలంటూ. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి నాలేనంటూ. నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబ నాయకులకు, అధికారుల యంత్రాంగానికి, మనకి కార్యకర్తలు, నా అభిమానులు అందరికీ కూడా సంక్రాంతి, భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు పండగ వాతావరణం ఇక్కడ మన రామాంజపురంలో పరిమి రాంబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీక్షించి ఇక్కడ మంచి ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇక్కడ ఏదైతే పండగ వాతావరణం పురస్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా, ఇటు మహిళలు కానీ, ఇటు రైతులు కానీ ఈరోజు పండగ వాతావరణం చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు రైతులు ఎంతో సంతోషంగా తమ పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర వచ్చి కుటుంబ సభ్యులతో పాటు, అలాగే వాళ్ళ బంధువులతో పాటు ఈరోజు గ్రామాల్లో, పల్లెల్లో చక్కగా ఈ సంక్రాంతి పండుగని ఒక దేవుడికో, ఒక మతానికో, ఒక కులానికో సంబంధం లేకుండా అన్ని మతాలు, అన్ని కులాలు కూడా చక్కగా ఈ పండుగని జరుపుకునేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు కూటమి పార్టీ, ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ప్రజలకు చేసేటువంటి మంచి, ఈరోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే తప్పకుండా రానున్న రోజుల్లో మరింత సంతోషంగా అందరూ కూడా కుటుంబ సభ్యులతో పల్లెల్లో ఈ పండుగని మరింత ఘనంగా జరుపుకోవాలని మరొకసారి పోలవరం నియోజకవర్గం తరపున కూటమి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకి, అలాగే
ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి, అలాగే ఎంపీ పుట్ట మహేష్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున మరొకసారి సంక్రాంతి, భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మీ అందరి కోసం, మీలో ఒక అవేర్నెస్ నింపడం కోసం సిటీ డిజిటల్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువ సంకల్ప్ 2K25 కార్యక్రమంలో మన ప్రాంతం నుంచి ఒక ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకి దగ్గరలో ఉన్నటువంటి టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి మచ్చు చైతన్య గారు ఈ కార్యక్రమానికి వెళ్ళి యువ సంకల్ప్లో ఒక అవార్డును గెలుచుకొని యువశక్తికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచినటువంటి సందర్భం మీ అందరికీ షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో పనులు ఉన్నప్పటికీ మన ఆహ్వానం మంచి స్టూడియోకి ఇచ్చేసినటువంటి చైతన్య గారికి స్వాగతం పలుకుతూ ఒక కొత్త థాట్ని క్రియేట్ చేసి యువత మొత్తం అందరికీ కూడా మార్గదర్శకంగా నిలిచారు. మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? చాలా ఆనందంగా ఉందండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి మీకు చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పిరేషన్ అవ్వదు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ యువ సంకల్ప్ 2K25 అది చూడగానే మీకు ఈ థాట్ ఎలా అరైజ్ అయింది? యువ సంకల్ప్ 2K25 నేను సెప్టెంబర్ ఎండింగ్లో చూశాను సార్. యాక్చువల్లీ వచ్చిన తర్వాత మీరు దానివల్ల ఉపయోగం అంటారా, లేదా ఇది దీనివల్ల ఇబ్బంది పడతా ఉంటారా ఫ్యూచర్లో? నా యొక్క అనుభవం ప్లస్ నా యొక్క అబ్జర్వేషన్ ప్రకారం అనేది అంటే ఏ ఎర్రర్స్ ఉండవంటారా? హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నట్టుగా డెఫినెట్లీ సార్. సో అందుకనే మనిషి కావాలి.
విత్తు వేసిన నాటి నుంచి పంట సాయం చేతికి వచ్చి అమ్మే వరకు రైతులు కన్నీరు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సినీ నటి, సీనియర్ యాంకర్ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆమె పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు ఇంటికి విచ్చేశారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పలు అంశాలతో మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా 2 సంక్రాంతులు రానున్నాయని, తరువాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజమైన సంక్రాంతి రానుందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. గ్రూప్లోకి వచ్చేస్తుంది. నేను తీయలేను, రా అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రజలందరికీ మన పెద్ద పండగ అయినటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మనం ఎక్కడ ఉన్నా సరే మన సొంతూర్లు చేరుకుంటాము, మన కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటాము, ఆనందంగా వాళ్ళతో పండుగ జరుపుకుంటాము. అలాగే మన కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని కలవడానికి ఈ పెద్ద పండుగ సందర్భంగా వాళ్ళున్న చోటుకే మనం వెళ్ళడం జరుగుతోంది. అందులో భాగంగానే మొన్న ఎర్రగొండపాలెం కావచ్చు, నిన్న వెలగలపల్లి కావచ్చు, ఈరోజు జంగారెడ్డిగూడెం చింతలపూడి కాన్స్టిట్యున్సీలో అన్న జట్టి గురునాథం అన్న మన మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అన్న దగ్గరికి రావడము, అన్నని కలవడం చాలా సంతోషంగా ఉంది. భోగి సందర్భంగా ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో, ఆత్మీయులతో ఈ పండుగ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున సంక్రాంతి పండగ అనగానే రైతన్నల పండుగ అని చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం. కానీ ఈ రోజున ఏ ఒక్క రైతు కుటుంబం కూడా పేరుకి పండగ చేసుకుంటున్నారు, కానీ ఎవరింట్లోనూ కూడా సంతోషం లేదు. విత్తు నాటిన చేతితోనే పంటను తీసి రోడ్డు మీద పడేసేటువంటి ఒక స్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు అంటే దానికి కారణం ప్రస్తుత కూటమి ప్రభుత్వం. అదే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతుని కూడా ఎంత హక్కున చేర్చుకుని కాపాడారో మనందరికీ తెలుసు. రైతుకి నిజంగా అండగా నిలబడింది ఆనాడు రాజన్న, మొన్న జగనన్న. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేస్తున్నటువంటి పరిస్థితి. మీరు పొలంలో ఏ విత్తు నాటాలో సాయిల్ టెస్ట్ చేసి అక్కడి నుంచి పంట చేతికి వచ్చి డబ్బులు మీకు వచ్చే వరకు కూడా ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం కోసమే రైతులు మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పటి నుంచే వాళ్ళ పనులు మొదలు పెట్టేశారు. అది రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసే మన నిరుద్యోగులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలి. ఎందుకంటే ఈ రోజున హామీలు పక్కన పెట్టేస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నటువంటి స్థితి కూడా చూస్తున్నాం. 3,20,000 కోట్ల అప్పులు. మనం దగ్గర మన టైం పీరియడ్ మొత్తంలో 5 ఏళ్లలో చేసిన అప్పులు జస్ట్ ఈ 2 సంవత్సరాల్లో చేసేసారు వీళ్ళు. సో ఆ ఘనత కూడా కూటమి ప్రభుత్వం మూటగట్టుకున్నారు. ఇవన్నీ చూసే ఈ రోజున కడుపు మండి ప్రజలందరూ కూడా భోగి మంటల్లో రెడ్ బుక్ తగలేయండి అని ఇలా మనం పిలుపునివ్వగానే రెడ్ బుక్తో పాటు వాళ్ళ హామీల పత్రాలు, వాళ్ళు చేసినటువంటి జీవోలు, వాళ్ళు చేసినటువంటి ప్రైవేటీకరణకి చేస్తూ ఇచ్చినటువంటి అన్నిటినీ ఈరోజు ప్రజలందరూ భోగి మంటల్లో వేసి ఈ రోజున భోగి సందర్భంగా తగలబెట్టిన సన్నివేశాలు కూడా మనం చూడొచ్చు. దాన్ని బట్టి అర్థమవుతోంది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక 2 సంక్రాంతులు ఓపిక పట్టండి. అందరం కలిసి నిజమైన సంక్రాంతిని 29 నుంచి జరుపుకుందాం. మరొకసారి మీ అందరికీ కూడా నా తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి పర్వదినాన్న మరి మన తెలుగుంటి ఆడబడుచు శ్యామల గారు మన ప్రాంతానికి వచ్చి, ఈ జంగాడు ప్రాంతానికి వచ్చి ఇక్కడ అందరూ కూడా పరామర్శించడం అందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా మనందరం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు
నాయకుడిగా ఉన్నందుకు అందరం కూడా గర్వంగా ఉన్నాం వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు కూడా. ప్రపంచంలో ఎక్కడా కూడా చిత్తుగా ఓడిపోయిన ఒక నాయకుడికి ఒక మహా గ్లామరు. అటువంటి గ్లామర్ అంటే ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి గ్లామర్తో ఓడిపోయిన 6 నెలలకే వేలాది మంది ప్రజలు ఆయన వెంటనే వస్తున్నారంటే ఆయన ఓడిపోలేదు, ప్రజలే ఓడిపోయారని చెప్పేసి ఈవేళ ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈవేళ ఎవరు కూడా ప్రచారం చేయవలసిన లేకుండా ప్రజలందరూ కూడా ఆ రోజున అబద్ధ ప్రచారాలు నమ్మి మోసపోయాం. ఈరోజు నిజమైన నాయకుడు, నిజాయితీపరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నాయకుడిని మనం ఎప్పుడు చూడలేదు, గతంలో కూడా చూడలేదు. గత 25-30 ఏళ్ళ అయ్యే అభివృద్ధిని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూపించారు ఈయన. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, అలాగే ఓసీల్లో ఉన్న పేదలకు కానీ మార్గదర్శులు అయ్యాడు ఆయన. అందరూ కూడా ఆయన పేరు చెప్పుకొని ఈ రోజున హ్యాపీగా ఉన్నాం. కానీ ఈ 2 సంవత్సరాల్లో కూటమి వారు అబద్ధాలు చెప్పి, పవన్ కళ్యాణ్ గారు లేనిపోయిన ఆశలు చెప్పి అందరినీ కూడా తప్పుదో పట్టించారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వని చెప్పి కళ్ళగా అంటున్నారు. అందుకే అందరం కూడా కార్యకర్త అందరం కూడా నాయకులు గర్వంగా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఒక నీతి నిజాయితీ పడిన నాయకులు పనిచేస్తున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో కోడి పందాలు నిర్వహించారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోడి పందాల బిరిని సంఘ సేవకులు డికేడి సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి పండుగ జరుపుకోవాలని వక్తలు ప్రసంగించారు. డేగా, కాకి, నెమలి తదితర కోడి పుంజులను పందాలకు పందెం రాయిళ్లు సిద్ధం చేశారు. పలు ప్రాంతాల నుంచి కోడి పందాల రాయిళ్లు తరలివచ్చారు. నువ్వా నేనా అనే రీతిలో కోడి పుంజులు తలపట్టాయి. పోటాపోటీగా పందాలు నిర్వహించారు. చూడే గౌతు రే ఆ పక్కన కూర్చో, ఇటు కూర్చో. పందెం కోడి ఆటే వేరు, అది చిన్న పెద్ద తేడా లేదు. పైసా రేసు ఆటే మొదలు, మరి పందెం కోడి ఆటే పొగరు. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి కొట్టాలట్టు. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి నాలేనట్టు. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి కొట్టాలట్టు. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి నాలేనట్టు. ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ భోగభాగ్యాలతోటి హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాసపురంలో కోడి పందాలు సరదాగా కోడి కత్తులు లేకుండా హ్యాపీగా డబ్బుల పందెం లేకుండా నిర్వహించున్నారు. కాబట్టి దీన్ని కోఆపరేట్ చేసి జాగ్రత్తగా గొడవలు పడకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ మరియు మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పండుగ భోగి పండుగ, సంక్రాంతి పండుగ. మరి ముఖ్యంగా అందరూ కూడా 365 రోజులు కష్టపడి ఈ 3 రోజులు కూడా కోడి పందాలు, అట్లాగే ఎడ్ల పందాలు, అట్లాగే క్రికెట్ పోటీలు అన్నీ నిర్వహించుకుంటున్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉల్లాసంగా అందరూ నిర్వహించే ఈ క్రీడలను చూసి ఈ 3 రోజులు సంవత్సరం పడే కష్టం అంతా కూడా ఈ 3 రోజులు రిలాక్స్ అయ్యి, ముఖ్యంగా వ్యవసాయ ఆధారమైన కుటుంబాలు మన ఏరియా అంతా కూడా మన రైతు సోదరులు, అట్లాగే రైతు కూలీలు ఈ 3 రోజులు కూడా ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అట్లాగే మన కూటమి ప్రభుత్వం తరఫున కూడా మన మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, మన రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరూ కూడా బాగా డెవలప్ చేయాలని, దానికి మన ప్రయాణికం అంతా కూడా సహకరించాలని, 3 రోజుల్ని 4 రోజులు ఎక్స్టెండ్ చేయాలని, అప్పుడే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఎందుకంటే గతంలో 3 రోజులే జరిగేది, 4వ రోజు కూడా. ఎందుకంటే 360 రోజులు కష్టపడేవాళ్ళు వీళ్ళందరూ కూడా రైతు సోదరులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి
మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు అందరినీ ఆయురారోగ్యంతో చూసి అందరూ సుఖ సంతోషాలతో ఈ 4 రోజులు 3 రోజులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు భోగి పండుగ పురస్కరించుకుని చిన్నారులకు భోగి పండ్లు పోశారు. పలువురికి పిండి వంటలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొంరెడ్డి కిషోర్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, గ్రంథాలయ కార్యదర్శి దోసూరి సుబ్బారావు, ఏరియా ఆసుపత్రి డైరెక్టర్స్ నాయుడు శ్రీను, కోటగిరి ప్రమీల, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, కోశాధికారి గడిగోయిల రాధాకృష్ణ, జంగా ప్రసాద్ రెడ్డి, కంచర్ల రమేష్, తోట కృపావరం, జుజ్జూరు శ్రీనివాసరెడ్డి, పాలూరి లక్ష్మణరావు, పాకనాటి కాశీ, భీమవరపు శ్రీను పాల్గొన్నారు. జీరామ్జీ ఉపాధి హామీ పథకం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, జీరామ్జీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ఉపాధి హామీ పథకం పాత విధానాన్ని కొనసాగించాలని తదితర డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని కార్మిక రైతు సంఘాల సమన్వయ కమిటీ ఎస్కేఎం పిలుపు మేరకు బొట్టాయిగూడు మండలం అలిమేరు గ్రామంలో 4 లేబర్ కోడ్లు 2025 ఉపాధి హామీ చట్టాల ప్రతుల కాపీలను భోగి మంటలో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం నాయకులు కారం రాఘవ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారం లక్ష్మి, పిఓడబ్ల్యూ నాయకులు కె రామలక్ష్మి, గోగుల సురేష్, చింతల రమేష్, కరకల పద్మ, గురుగుంట్ల సుబ్బలక్ష్మి, గోగుల పండు పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనకు పిలిపించింది. ఈరోజు భోగి మంటల్లో ప్రధానంగా జీరామ్జీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో, అదేవిధంగా 4 లేబర్ కోడ్ల చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భోగి మంటల్లో ఆ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. బుట్టాయిగూడు మండలం అలివేరు గ్రామంలో మేము దగ్ధం చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకం అయితే ఉందో అది పేరు మార్చి జీరామ్జీ ఉపాధి పథకం అని పెట్టారు. పేరు ఏదైతే పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో కరువు వచ్చి ప్రజలకు ఉపాధి లేక ఉన్నప్పుడు ఆదుకునే పథకం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం, ఇది సంవత్సరానికి 100 రోజులు పని గ్యారంటీ ఉండేది. దాన్ని చట్ట సవరణ చేసి ఈరోజు కేంద్రం నిధులు కాకుండా రాష్ట్రం 40% నిధులు కేటాయిస్తేనే ఆ పథకం అమలవుతుందని చెప్పి చట్టం చేశారు. ఇది దుర్మార్గమైన చర్య. ఏదైనా రాష్ట్రంలో కరువు వస్తే ఆ కరువుని తగ్గించడం కోసం, కేంద్రం ఆదుకోవడం కోసం మొత్తం ఆ నిధులంతా ఇంతకుముందు కేంద్రం భరాయించేది, అలా భరాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 42 కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ 42 కార్మిక చట్టాలని దాంట్లో 39 రద్దు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులను ఎప్పుడంటే అప్పుడు పనుల్లోంచి తొలగించే విధంగా, ఫ్యాక్టరీలను ఎప్పుడంటే అప్పుడు మూసివేసే విధంగా ఈరోజు ఆ చట్టంలో పొందుపరిచారు. అంతేకాకుండా 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేయడం కోసం దుర్మార్గమైన చట్టం చేశారు. ఇటువంటి చట్టాలు వ్యతిరేకిస్తూ ఈరోజు భోగి మంటల్లో దేశవ్యాప్తంగా మేము ఈ పత్రాలను దగ్ధం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, కూలీలు ఈ కార్యక్రమాలు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో నగర సంకీర్తన నిర్వహించారు. ధనుర్మాసం పురస్కరించుకుని భోగి పండుగ సందర్భంగా నిర్వహించిన సంకీర్తనను విశేష స్పందన లభించింది. ఆధ్యాత్మిక గురువు చల్లారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ గీతాలను ఆలపించారు. రామజపం చేశారు. రామాలయం నందు విశేష పూజలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. రామ
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మానవ సరోవరం నందు భోగి పండుగ మహోత్సవం కన్నుల పండుగ జరిపారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు భోగి మంటలు వెలిగించారు. మానవ సరోవరంలో ఉన్న నివాసితులు పెద్ద ఎత్తున సాంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ముత్యాల రంగవల్లులను వేశారు. కాసేపు కుటుంబ సమేతంగా చిన్నారులతో కలిసి పెద్దలు సైతం భోగి మంటల చుట్టూ ప్రదక్షిణ పరవాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే గణగణ గణగణ కిరణ కాకులే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు గోదా రంగనాథుల కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ధనుర్మాసం చివరి రోజు భోగి పర్వదినం రోజు గోదా రంగనాథుల కళ్యాణం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. ధనుర్మాసం అంతా గోదాదేవి రచించిన పాసురాలతో రంగనాథ స్వామికి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పలువురు శోభాయాత్రగా అమ్మవారికి పిండి పదార్థాలు, పండ్లు, సారెను సమర్పించినట్లు తెలిపారు. వికాస తరంగిణి సభ్యులు సహకరించారని అన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఋషి అగ్నిహోత్రం కుమారాచార్యులు, రాఘవాచార్యులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొయ్యలగూడెం మండలం రామానుజపురం నందు కోడి పందాల బీరి ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం నందు కోడి పందాలను ప్రారంభించిన సంఘ సేవకులు డికేడి సత్యనారాయణ. పలు చోట్ల ఘనంగా జరిగిన భోగి ఉత్సవాలు. కుటుంబ సమేతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో నేత్రపర్వంగా జరిగిన గోదా రంగనాథుల కళ్యాణం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే అసలైన సంక్రాంతి పండుగ ఉంటుందంటున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సినీ నటి శ్యామల. వార్తలు సమాప్తం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మీ అందరి కోసం, మీలో ఒక అవేర్నెస్ నింపడం కోసం సిటీ డిజిటల్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువ సంకల్ప్ 2K25 కార్యక్రమంలో మన ప్రాంతం నుంచి ఒక ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకి దగ్గరలో ఉన్నటువంటి టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి బచ్చు చైతన్య గారు ఈ కార్యక్రమానికి వెళ్ళి యువ సంకల్ప్లో ఒక అవార్డును గెలుచుకొని యువశక్తికి బ్రాండ్ అంబాసిడర్ ఉందండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి మీకు చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పిరేషన్ ఎవరు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ యువ సంకల్ప్ 2K25 అది చూడగానే మీకు ఈ థాట్ ఎలా అరైజ్ అయింది? యువ సంకల్ప్ 2K25 నేను సెప్టెంబర్ ఎండింగ్లో చూశాను సార్. యాక్చువల్లీ